సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డెవలప్మెంట్ కి ఒక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మిస్తాం, దానికి తగ్గట్టుగా బీసీసీఐ సహకరించాలనేటువంటి ఒక ప్రతిపాదనని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ ముందర ఉంచింది. ఆ క్రమంలోనే దుబాయ్లో జరిగినటువంటి, షార్జాలో జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంట్, ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా అక్కడికి వెళ్ళి మంత్రి నారా లోకేష్ కూడా ఈ పర్యటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో సకల వసతులతో దేశంలోనే అతిపెద్ద స్టేడియం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. 60 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. క్రికెట్ స్టేడియంతో పాటు ఇందులో ఇతర క్రీడలకి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి వసతులు, సౌకర్యాలు, ట్రైనింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఫోకస్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు ఈ దిశగా ఒక అడుగు ముందుకు పడింది. ఐసీసీ చైర్మన్గా ఉన్నటువంటి జైషా, బీసీసీఐ చైర్మన్గా, ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రోజర్ బిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదనలకి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధి కోసం 2 చోట్ల అకాడమీలను ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. ఒకటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరంలో ఏర్పాటు అవుతుంది, మరొకటి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి మూలపాడులో మరొక క్రికెట్ అకాడమీ ఏర్పాటు అవుతుందని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నటువంటి కేసినేని శివనాథ్ వెల్లడిస్తున్నారు. అలానే ఏ విధంగా ఉండబోతోంది వీటికి సంబంధించినటువంటి, ముఖ్యంగా విజయనగరంలో ఏర్పాటు అయ్యేటువంటి క్రికెట్ అకాడమీ పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి టాలెంట్ని వెతికి తీసేటువంటి ప్రయత్నాలు చేయబోతుంది. ఉత్తరాంధ్ర పైన ఫోకస్ పెడుతుంది. ఇక మధ్యాంధ్ర పరిధిలో చూస్తే కనుక మూలపాడు వద్ద ఏర్పాటు అయ్యేటువంటి అకాడమీ ఇక్కడ యువతని క్రికెట్లో ఉత్సాహపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చెబుతుంది. ఇప్పటికే 60 ఎకరాల విస్తీర్ణంలో భారీ క్రికెట్ స్టేడియము, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం అనేటువంటి ప్రతిపాదన అమరావతి ప్రాంతంలో చేశారు. అమరావతిలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక స్పోర్ట్స్ సిటీనే డిజిగ్నేట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 5,000 ఎకరాల భూముల్ని క్రీడాపరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో గతంలో పొందుపరిచింది. సో ప్రతి నగరానికి, అంటే 9 నగరాల సముదాయంగా అమరావతిని ఇప్పటివరకు చెబుతూ వస్తున్నారు. కాబట్టి ఆ ప్రతిపాదనలో భాగంగానే స్పోర్ట్స్ సిటీలో కూడా మొదటి అంకురార్పణ క్రికెట్ స్టేడియంతోనే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఇప్పుడు బీసీసీఐ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత తొందరగా ల్యాండ్ అలాట్మెంట్ ప్రక్రియ దిశగా వెళితే వెంటనే అక్కడ భూమి పూజకు సంబంధించి కానీ పనులు మొదలు పెట్టడానికి ఉన్నటువంటి ప్రణాళికను కానీ సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. అలానే బీసీసీఐ నిర్దేశించినటువంటి అంశాల ప్రకారం 2 నుంచి 2.5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో క్రికెట్ స్టేడియం డెవలప్ చేయాలనేటువంటి అంశాన్ని డెడ్ లైన్ కూడా విధిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు విశాఖలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియాన్ని రాబోయేటువంటి 2 నెలల్లో పూర్తిగా ఆధునీకరించాలి. అక్కడ ఆధునిక వసతులు కల్పించేటువంటి బాధ్యతను కూడా ఏసీఏని తీసుకోవాల్సిందిగా బీసీసీఐ ఆదేశించినట్టుగా సమాచారం వస్తుంది. అంటే 2 ప్రధానమైనటువంటి క్రీడా వేదికలు ఆంధ్రప్రదేశ్లో సిద్ధం కాబోతున్నాయి. 2.5 ఏళ్ల తర్వాత అమరావతిలో భారీ స్టేడియం అందుబాటులోకి వస్తుంది. 2-2.5 నెలల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ క్రికెట్ స్టేడియం మరింత ఆధునికీకరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా ఎలక్ట్రానిక్ సిటీలో ఎల్ఎన్టీ ఐటీ టవర్ ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పుడు స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియానికి సంబంధించినటువంటి పనులు కూడా ముమ్మరం చేసేటువంటి అవకాశాలు ఈ సానుకూల సంకేతాల తర్వాత స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీసీఐ నుంచి ప్రతినిధుల బృందం అమరావతి ప్రాంతంలో పర్యటించేటువంటి అవకాశం ఉంది. స్పోర్ట్స్ సిటీగా డిజిగ్నేట్ చేసినటువంటి ప్రాంతాల్లో 60 ఎకరాల భూములను ఎక్కడ కేటాయిస్తారు, అనుకూలంగా ఉన్నటువంటి భూములు ఏవి కూడా పరిశీలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి పర్యటన సందర్భంలో జరిగేటువంటి శంకుస్థాపనలో ఇది కూడా ఒకటి ఉండే అవకాశం ఉండొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.